వాట్సాప్ ఫ్యామ్, హౌ యూ ఆల్? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను సీవీకి రెజ్యూమ్కి ఉన్న 5 డిఫరెన్సెస్ని అయితే మీతో షేర్ చేస్తాను. అదేవిధంగా రెజ్యూమే కానీ సీవీ కానీ ఏ వెబ్సైట్స్లో క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక 10 వెబ్సైట్స్ని కూడా అయితే మీతో అయితే షేర్ చేస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో మీరు ప్లేస్మెంట్స్కి రెడీ అవుతున్నా ఆర్ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ యొక్క రిలేటివ్స్లో ఎవరైనా సరే ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి వాళ్ళకి ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుంది. అదేవిధంగా నేను ఏదైనా సరే ఒక 2 టాపిక్స్ మీద డిఫరెన్స్ వీడియో చేయాలి అంటే మాత్రం అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. So the first difference between resume and CV is purpose. So first we will look into resume purpose. సో రెజ్యూమే యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, సో ఈ యొక్క రెజ్యూమేని బేసిక్గా మనము జాబ్ అప్లికేషన్స్కి అయితే యూజ్ చేస్తామన్నమాట. సో ఈ యొక్క జాబ్ అప్లికేషన్స్లో మనకి ఏమేమి స్కిల్స్ గెయిన్ చేసామో, అదేవిధంగా మన యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనకి ఇంతవరకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, సో ఇదంతా కూడా మనము ఈ యొక్క రెజ్యూమేలో అయితే మనమైతే ఇంక్లూడ్ చేస్తాము. అండ్ ఇఫ్ యూ లుక్ ఇంటూ సీవీ పర్పస్, సో సీవీని మనకి దేనికి యూజ్ చేస్తామంటే, సో సీవీని మనం బేసిక్గా అకాడమిక్ పర్పస్ అయితే యూజ్ చేస్తామన్నమాట. సో అకాడమిక్ పర్పస్ అంటే మనం ఏదైనా సరే ఒక రీసెర్చ్ ఫీల్డ్కి అప్లై చేయాలి అనుకుంటున్నాం అనుకుంటే, సో అంతవరకు మనం ఏమేమి రీసెర్చ్ చేసాం, ఆ తర్వాత మన యొక్క ఏదైనా పేపర్ పబ్లిష్ చేసామా, అదేవిధంగా మనకి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఇదంతా కూడా మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా ఈ యొక్క సీవీలో అయితే మనమైతే యూజ్ చేస్తాం అనమాట. సో ద సెకండ్ డిఫరెన్స్ బిట్వీన్ రెజ్యూమే అండ్ సీవీ ఈజ్ ఫోకస్. సో ఫస్ట్ వీ విల్ లుక్ ఇన్ టు రెజ్యూమే. సో రెజ్యూమేలో మనము ఎక్కువగా దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తామంటే, సో నేను ఫస్ట్ పాయింట్లో చెప్పాను కదా, రెజ్యూమే ఏంటంటే మనం ఎక్కువగా జాబ్ పర్పస్కి అయితే యూజ్ చేస్తాం. సో ఈ యొక్క జాబ్ పర్పస్లో మనం ఏమేమి ఫోకస్ చేస్తాం, బేసిక్గా మన స్కిల్స్ మీద, మనం ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తే మనం ఆ ప్రాజెక్ట్స్ మీద, అదేవిధంగా మనం ఏదైనా ఇంటర్న్షిప్స్ చేస్తుంటే ఆ ఇంటర్న్షిప్స్, అదేవిధంగా మన యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, సో ఇవన్నిటి మీద మనం ఈ యొక్క రెజ్యూమేలో అయితే మనమైతే ఫోకస్ చేస్తాం. అదే ఇఫ్ యూ లుక్ ఇన్ టు సీవీ, సో సీవీలో నేను ఫస్ట్ పాయింట్లో ఇది అకాడమిక్ పర్పస్ అని అయితే చెప్పాను కదా. సో ఈ యొక్క సీవీలో మనం ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తామంటే ఇట్ ఈస్ ఫర్ అకాడమిక్ పర్పస్. సో ఈ యొక్క అకాడమిక్ పర్పస్లో మనం ఏంటి, ఇంతవరకు మనం ఏదైనా పేపర్ పబ్లిష్ చేసామా, ఇంతవరకు మనం ఏమన్నా రీసెర్చ్ చేసామా, సో ఇంతవరకు మనకి ఏమన్నా అకాడమిక్స్లో ఏమన్నా అచీవ్మెంట్స్ వచ్చినాయా, సో ఇవన్నీ కూడా మనమైతే సీవీలో అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తాం. సో ద థర్డ్ డిఫరెన్స్ బిట్వీన్ రెజ్యూమే అండ్ సీవీ ఈజ్ లెంత్. సో మనం రెజ్యూమేలో చూసుకున్నట్లయితే, సో మనకి రెజ్యూమే వచ్చేసి బేసిక్గా 1 or 2 పేజెస్ లెంతే ఉంటుందన్నమాట. సో మనకు అంతకంటే లెంత్ అయితే ఎక్కువైతే ఉండదు. ఎందుకంటే వాట్ వీఆర్ ఇంక్లూడింగ్ ఈస్, వీఆర్ ఇంక్లూడింగ్ స్కిల్స్, వీఆర్ ఇంక్లూడింగ్ అవర్ ప్రాజెక్ట్స్, వీఆర్ ఇంక్లూడింగ్ అవర్ ఇంటర్న్షిప్స్, సో ఇన్ ఏ సమరీ వే. సో మనం ఏంటంటే ఇక్కడ మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేయము, జస్ట్ మనం ఏదైతే నేర్చుకున్నామో, మన యొక్క రోల్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇంక్లూడ్ చేస్తామో. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఈస్ వీఆర్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ సమరీ వే. సో ఇట్లా సమరీ చేయడం వల్ల మనకి లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే ఇఫ్ యూ లుక్ ఇన్ టు సీవీ, సో ఈ సీవీ నేను ఫస్ట్ పాయింట్లో చెప్పాను, ఇట్ ఈస్ ఫర్ అకాడమిక్ పర్పస్. సో మనం ఏదైనా సరే ఒక రీసెర్చ్ చేసామనుకోండి, ఆ రీసెర్చ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి. అదే కాకుండా జస్ట్ మనం సింపుల్గా సమరీగా ఇచ్చామనుకోండి, అసలు ఎవరైతే ఆ యొక్క సీవీని చూస్తారో వాళ్ళకి ఏం అర్థం కాదు. సో మన యొక్క అచీవ్మెంట్సే కానీ, మన యొక్క రీసెర్చే కానీ, మన యొక్క పేపర్ పబ్లిషే కానీ, సో ఇవన్నీ కూడా మనం అంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఇట్లాగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పటికి మన యొక్క పేపర్ లెంత్ అనేది చాలా సెవరల్ పేజెస్ అనేది వస్తాయి అనమాట. సో ద ఫోర్త్ డిఫరెన్స్ బిట్వీన్ రెజ్యూమే అండ్ సీవీ ఈజ్ ఫార్మాట్. సో మనం రెజ్యూమే ఫార్మాట్ చూసుకున్నట్లయితే, సో బేసిక్గా వీఆర్ క్రియేటింగ్ రెజ్యూమే బై యూజింగ్ బుల్లెట్ పాయింట్స్. సో మనము రెజ్యూమే క్రియేట్ చేసేటప్పుడు బుల్లెట్ పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం రెజ్యూమే అనేది క్రియేట్ చేస్తాం. అదే మనం సీవీ చూసుకున్నట్లయితే మనం పారాగ్రాఫ్స్ రూపంలో దాన్ని ఫార్మాట్ అనేది చేస్తాం అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ టు ఇంక్లూడ్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ అవర్ రీసెర్చ్ ఆర్ అవర్ పబ్లికేషన్స్. అండ్ ద ఫిఫ్త్ డిఫరెన్స్ అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ రెజ్యూమే అండ్ సీవీ ఈజ్ కస్టమైజేషన్. సో గైస్, రెజ్యూమేలో ఏమవుతుందంటే, సో మనకి ప్రతి జాబ్ స్పెసిఫికేషన్స్ ఏమి ఉండదు కదా. సో కొన్ని జాబ్స్కి ఏంటంటే కొన్ని డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ యొక్క స్పెసిఫికేషన్స్ తగ్గట్టు మనం ప్రతి ఒక్క జాబ్కి మనం ప్రతి ఒక్క దానికి కూడా మన యొక్క రెజ్యూమే అనేది అప్డేట్ చేస్తూనే ఉండాలి. సో ఆ యొక్క రెజ్యూమేని అప్డేట్ చేసేటప్పుడు మనకి ఆ జాబ్కు ఉన్న స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి మన యొక్క స్కిల్స్ అవన్నీ కూడా మనం అప్డేట్ చేస్తూనే ఉండాలి. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ జాబ్కి మనం ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ రెజ్యూమేని అయితే మనమైతే కొన్ని జాబ్స్కి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగని చెప్పేసి ప్రతి ఒక్క జాబ్కి మనం కొత్త రెజ్యూమేని అయితే క్రియేట్ చేయలేము. ఇట్ విల్ బి రియల్లీ డిఫికల్ట్. కానీ కొన్ని స్పెసిఫిక్ జాబ్స్ ఏదైతే ఉంటాయో విచ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఆ యొక్క జాబ్స్కి ఏంటంటే మనం రెజ్యూమే అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. కానీ అదే సీవీలో చూసుకున్నట్లయితే, సీవీ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ స్టాటిక్.
సో వన్స్ మనం మన యొక్క సీవీని క్రియేట్ చేసిన తర్వాత ఆ యొక్క సీవీని మనం ఎక్కడికి వెళ్ళినా అదే చూపించాలి. ఎందుకంటే మనం రీసెర్చ్ 10 సార్లు చేయట్లేదు కదా, వన్ టైమే కదా మనం రీసెర్చ్ చేసింది. సో ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాం కదా. సో అందుకే సీవీలో ఏం చేస్తామంటే మన యొక్క సీవీ వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఆ సీవీని మనం ఎక్కడైనా కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 5 differences between resume and CV. Now we will look into the websites for creating resume or CV. So the first website వచ్చేసి Canva, second website వచ్చేసి Zeti, and the third website వచ్చేసి Resume Genius, and the fourth website వచ్చేసి resume.com, అండ్ ఫిఫ్త్ వెబ్సైట్ వచ్చేసి నోవో రెజ్యూమే. అండ్ మనకి ఒకవేళ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని మన యొక్క రెజ్యూమేని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే సో మనకి 6th వెబ్సైట్ వచ్చేసి లింక్డ్ఇన్, అండ్ 7th వెబ్సైట్ వచ్చేసి indeed.com. లేదు మనము స్పెషలైజ్డ్ టూల్స్ని యూజ్ చేసుకొని మన యొక్క రెజ్యూమే కానీ మన యొక్క సీవీని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే సో 8th వెబ్సైట్ వీ హ్యావ్ ఈస్ ఎన్హాన్స్ సీవీ, అండ్ ద 9th వెబ్సైట్ వీ హ్యావ్ ఈస్ విజువల్ సీవీ, అండ్ ద 10th వెబ్సైట్ వీ హ్యావ్ ఈస్ kekresume.com. సో ఈ యొక్క 10 వెబ్సైట్స్లో ఏదో ఒక వెబ్సైట్ని యూజ్ చేసుకొని మీ రెజ్యూమే కానీ మీ యొక్క సీవీని కానీ అయితే మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ సీవీకి అలాగే రెజ్యూమేకి ఉన్న 5 differences. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు కొత్త ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఒపీనియన్స్ అలాగే మీ యొక్క థాట్స్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇటువంటి వీడియోస్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.